it was unexpected. She was working with my mother. Ramya was working with my mother. She was a documentary filmmaker. నేను వాళ్ళ ఏరియాలో అనంతపూర్ జిల్లాలో పనిచేస్తున్నాను, ఎన్జిఓలో పనిచేస్తున్నాను. నేను చేసిన వర్క్ తను లైక్ చేసింది, తన కాన్సెప్ట్ లైక్ చేసింది. సో బిఫోర్ ఫాలోయింగ్ లవ్ యూర్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్. ఇన్ఫాక్ట్ నాకు ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి పెట్టాలి, నీ వయసు అయిపోతున్నా కూడా చెప్తా ఉంటాను. ఆ విధంగా దానికి కూడా లేదు. ఆ విధంగా అనుకుంటూ ఒక ఫ్రెండ్షిప్ ఒక లవ్ గా కన్వర్ట్ అయ్యి ఒక లవ్కి ఒక మంచి అంటే ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఇంత టైం పడుతుంటుంది. ఆ టైం తీసుకున్నాం. వన్స్ we were sure I proposed to him. ప్రసాద్ సార్, ఏమిటి సార్ మనం కాస్త మాట్లాడుకోవాలి సార్. ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటర్. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగులుబాజీ కథ నాకు ఉత్తరం రాశాడు సార్. రాజులు అని చెప్పండి సార్, పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్ర కుంక. వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన బెహరావడం నాకు కనిపెట్టాలి సార్. అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన బెహరావడం కనిపెట్టి 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. కామెడీ అంటే కేరాఫ్ ఆయన నరేష్ గారు జంధ్యాల గారి మూవీస్ లో చేసేప్పుడు అంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జంధ్యాల గారి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఉంటుంది. అది అన్ని వర్గాల ప్రతిభలను ఆకట్టుకుంటుంది. లైక్ జంధ్యాల గారి మూవీస్ లో చేసేప్పుడు ఏమైనా ఎలా అనిపించేది? ఒక సీన్ ఆయన రాసి పెడితే మొత్తం యూనిట్ నవ్వుకుంటుండేది, ఆయన ఒక్కడే సీరియస్ ఉండేవాడు. ఏంటి సార్ మీరు రాసినంటే నేను నవ్వుకుంటే ఏముందా, మీరు అందరూ నవ్వుతే కానీ జనాలు ఎవరు నాకు నమ్మకం, కానీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను అని. ఆ టైమ్స్ అంటే ఆ టైం మళ్ళీ రావు. మొన్న మా మిస్సెస్ చెప్తుంది, వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు మంచి మెలోడీ సాంగ్ చెప్పి, మా అమ్మ నాన్న టైంలో చిన్నప్పుడు ఈ మెలోడీ సాంగ్స్ ఎంత బాగుందని నేను చెప్పా. మన పిల్లలు పెద్ద అయితే కూడా మా అమ్మ నాన్న టైంలో సాంగ్ కిరాక్ ఎంత బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్. టైం చేంజింగ్ కాబట్టి మన టైమ్స్ బట్టి వెళ్ళాలి, టైం మనతో రాదు. ఇలాంటి టికెట్ మాట నాతో చెప్పొచ్చు. ఈ టాపిక్ వదిలేస్తాను సార్, నాకేదో కన్ఫ్యూజన్. ఎందుకూడదు, నీ కన్ఫ్యూజన్ కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నీ భార్య? ఎక్కడ? ఈవిడే మా వాడి భార్య. ఇతనెవరు? వాడు భరించేవాడు.